హాయ్ గైస్ అందరికీ నమస్తే. నా పేరు ఏబు, మీరు చూస్తాం మిస్టర్ ఏ బ్యూటీ ఛానల్. ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి కేరళలో జరిగిన జాలీ జోసెఫ్ ఒక స్టోరీ చూద్దాం అనమాట. ఈమెకు పెళ్ళైన కొన్ని రోజులకే తన మామ చనిపోయాడు, అలాగనే వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడు చనిపోయాడు, అలాగనే వాళ్ళ హస్బెండ్ చనిపోయాడు. మొత్తం వాళ్ళ ఫ్యామిలీలో 6 మంది చనిపోవడం జరిగిందనమాట. నేను చనిపోయినా అంటున్నా కదా, కానీ వాళ్ళందరినీ కూడా చెప్పబడ్డారు. అది చంపింది ఎవరో కాదు, జాలీ జోసెఫ్ అనమాట. దాని గురించి ఫుల్ డీటెయిల్స్ ఈ వీడియోలో మాట్లాడుకుందాం. అలా మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసి మనం మర్చిపోకుండా. జాలీ జోసెఫ్ ఈమె వచ్చేసి కేరళలో అంటే తన ఫ్యామిలీ అంతా కొంచెం చదువుకున్నారనమాట. అలానే ఈమె కూడా బాగా చదువుకుని అలానే మంచిగా ఉన్నది. కానీ ఈమె వచ్చేసి ఒకరోజు రాయ్ థామస్ అనే ఒక వ్యక్తిని అయితే ఆయన కూడా బాగా చదువుకొని హైదరాబాద్లో జాబ్ చేయాలంటే ఎంకాన్ చదివి హైదరాబాద్లో జాబ్ చేయాలని చెప్పేసి వెయిట్ చేస్తామన్నారు అనమాట. వీళ్ళిద్దరు కూడా లవ్ చేసుకుని అలాగనే వీళ్ళిద్దరు కూడా మ్యారేజ్ అయితే చేసుకున్నారు. కానీ ఇక్కడ ట్విస్ట్ ఏంటంటే వీళ్ళిద్దరు కూడా అంటే మీ ఇద్దరు చదువుకున్నా అని చెప్పి పెళ్లి చేస్తున్నారా, కానీ రాయ్ థామస్ ఏం చదువుకోలేదు, అలాగనే ఈ జాలీ జోసెఫ్ కూడా ఇద్దరు కూడా ఏం చదువుకోలేదు అనమాట. ఈ రాయ్ థామస్ వచ్చేసి డిస్కంటిన్యూ చేసేసి అంటే ఊర్లోని ఖాళీగా తిరుగుతున్నాడు అనమాట. ఈయన వచ్చేసి జాలీ జోసెఫ్ వచ్చి అర్థం చెప్పాడు. అలాగనే జాలీ జోసెఫ్ కూడా ఈ రాయ్ థామస్కి వచ్చి అర్థం చెప్పింది, నేను ఎన్ఐటీలో కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తున్నా అని చెప్పేసి ఈమె కూడా అర్థం చెప్పేసి వీళ్ళిద్దరు కూడా మొత్తానికి వీళ్ళిద్దరైతే పెళ్లి చేసుకోవడం జరిగింది. ఇంకా మ్యారేజ్ అయింది. ఇంక ఏమికి అర్థమైపోయింది అనమాట, నా హస్బెండ్ కూడా ఏం చదువుకోలేదు, నేను చదువుకోలేదు అని చెప్పేసి అలాగా కొడలేదు ఇంట్లో కవర్ చేస్తా వస్తా ఉన్నారనమాట. ఎవరైతే రాయ్ థామస్ వాళ్ళ అమ్మ ఉంది కదా, అన్నమ్మ థామస్ అనమాట, ఏం వచ్చేసి ఈమెకైతే కుండల తర్వాత అర్థమైపోయింది అనమాట. ఏం చదువుకోలేదు, ఏమంత ఎడ్యుకేషన్లో ఏం కంప్లీట్ చేయలేదని చెప్పేసి ఏమికైతే అర్థమైంది. ఏమకి అర్థమయ్యి ఏమో చెప్పింది అనమాట, నువ్వు ఏం చదువుకోలేదు నాకు అర్థమైంది, కానీ నువ్వు బాధపడకు, ఇప్పుడు పోయి చదువుకొని ఇప్పుడు జాబ్కు పో, మన ఇంట్లో అందరూ కూడా చదువుకొని జాబ్ చేస్తానే ఉన్నారు, నువ్వు ఖాళీగా ఎందుకు ఉండడం, నువ్వు కూడా చదువుకో అని చెప్పేసి ఏమే చెప్తా ఉండేది. ఎప్పుడైతే ఈమె పెళ్లి కాకముందు వాళ్ళ అమ్మ అయితే ఎటువంటిగా చెప్తా ఉన్నదంట, ఈమె జాలీ జోసెఫ్ వాళ్ళ అమ్మ ఎట్లాగైతే చెప్తా ఉందో పెళ్లి కాకముందు చదువుకోమని చెప్తా ఉండేది అన్నమాట రోజు. అలాగనే ఏమో కూడా పెళ్ళైన తర్వాత కూడా ఈ ఏమొచ్చేసి అంటే ఈ రాయ్ థామస్ వాళ్ళ అమ్మ కూడా ఇలాగనే చెప్తా ఉందన్నమాట. ఇప్పుడు దాకా ఈ జాలీ జోసెఫ్ మాత్రమే నేను చదువుకున్నాను, ప్రొఫెసర్గా పనిచేస్తున్నాను అని చెప్పేసి ఇంట్లో కవర్ చేస్తా ఉండేది కదా. ఇప్పుడు కూడా వాళ్ళ అత్త కూడా తోడైంది అనమాట ఇలా కవర్ చేయడానికి. అంటే ఈమె చదువుకొని జాబ్ చేస్తావు అని చెప్పేసి ఏదైతే కవర్ చేస్తా ఉన్నది అనమాట. ఏమొచ్చి జాలీ జోసెఫ్ వచ్చి వారంలో 5 రోజులు చదువుకుంటానని చెప్పేసి బయటికి అయితే వెళ్ళి వస్తూ ఉండేది అనమాట. కానీ ఈమెకి జాలీ జోసెఫ్ వచ్చి కొన్ని రోజులు ఇలాగనే నడుపుతా ఉందన్నమాట. కొన్ని రోజుల తర్వాత ఏమికి డౌట్ వచ్చేసింది అనమాట. ఈ విషయం మా అత్త తెలుసు కదా, కొన్ని రోజుల తర్వాత ఈ విషయాన్ని మా అత్త వచ్చేసి ఇంట్లో చెప్పదు కదా, అప్పుడు ఆమె గౌరవం అంటారు కదా, అటువంటిది పోతుందని చెప్పేసి ఈమె అనుకోవడం జరిగింది అనమాట. దాని తర్వాత ఈమె ఒక ప్లాన్ అయితే వేసింది. ఇప్పుడు ఈమెకు ఒక్కదానికి నేను చదువుకోలేని విషయం ఏమో తెలుసు కదా, కానీ ఏమైనా ఎలాగోలా ప్లాన్ చేసి ఏమైనా చంపేస్తే ఆ విషయం ఏం దగ్గర ఆగిపోద్ది కదా, ఎవరు తెలియదు కదా అని చెప్పేసి ఏమైతే ఒక ప్లాన్ అయితే చేసింది అనమాట జాలీ జోసెఫ్. దీని తర్వాత 2002లో ఏమొచ్చి జాలీ జోసెఫ్ ఉంది కదా, అన్నమ్మ థామస్ వచ్చేసి ఎలాగైనా చంపాలని చెప్పేసి ఆమె తినే ఫుడ్లో సైనోడ్ని అయితే పెట్టేసి ఆమె అయితే చంపడం జరిగింది అనమాట. దాని తర్వాత సైనోడ్ తిన్న తర్వాత నురువాసా ఉంటుంది కదా, నురువాసా అంటే వాళ్ళు ఇంట్లో వాళ్ళు చూసి హాస్పిటల్ అడ్మిట్ చేసినా కానీ ఆమె అయితే చనిపోవడం జరిగిందన్నమాట. 2002లో జాలీ జోసెఫ్ మొదటిగా హత్య చేసింది వాళ్ళ అత్తనే. దీని తర్వాత ఎవరైతే వాళ్ళ మామ ఉన్నాడుగా జాలీ జోసెఫ్ వాళ్ళ మామ వచ్చేసి టామ్ థామస్ అనమాట, ఆయన పేరు వచ్చేసి. ఈయన వచ్చేసి ఒక ప్లాన్ చేశాడు అనమాట. ఎలాగో వాళ్ళ భార్య కూడా చనిపోయింది కదా, ఇప్పుడు ఈయనకు వచ్చేసి రాయ్ థామస్కి వచ్చేసి ఇద్దరైతే ఉన్నారనమాట, చెల్లెలు అలాగే తమ్ముడితో ఉన్నారనమాట. వాళ్ళ తమ్ముడు ఒకడు వచ్చేసి అమెరికాలో ఉంటాడు, అలాగే వాళ్ళ చెల్లెలు వచ్చేసి శ్రీలంకలో అయితే ఉంటుంది అనమాట. ఏం చేశాడంటే ఈ రాయ్ థామస్ వాళ్ళ నాన్న వచ్చేసి అంటే వాళ్ళకి ఉన్న ఆశంతో ఏం చేశాడంటే వాళ్ళిద్దరు కూతురు అలాగే చిన్న కొడుకు మీద రాద్దామని చెప్పేసి ఈయన ప్లాన్ చేసేసి ఆ డాక్యుమెంట్స్ అన్ని తీసేసుకొని ఫస్ట్ శ్రీలంక వెళ్ళేసి తన కూతురుని చూసి తర్వాత అమెరికా వెళ్దామని అక్కడికి లోపే అప్పుడే వచ్చేసి ఈ జాలీ జోసెఫ్ అయితే తన మామకైతే మెసేజ్ పెట్టింది అనమాట, నేను ప్రెగ్నెంట్గా ఉన్నాను, అలాగనే మీ కొడుకు వచ్చేసి తాగేసి రోజు నన్ను పట్టించుకోవట్లేదని చెప్పేసి రాయ్ థామస్ వాళ్ళ నాన్నకైతే ఈ జాలీ జోసెఫ్ వచ్చి మెసేజ్ చేయడం జరిగింది. ఆయన వచ్చేసి కంగారు పడుతుంటే ఇప్పుడు దాకా బాగానే ఉన్నారు కదా, ఇప్పుడు ఏమైందని చెప్పేసి ఆయన వచ్చి శ్రీలంక నుంచి అంటే అమెరికా వెళ్లకుండా శ్రీలంక నుంచి తన కూతురు దగ్గర నుంచి డైరెక్ట్ కేరళకి అయితే రావడం జరిగింది అనమాట. వచ్చిన రోజు వచ్చేసి ఏం చేసిందంటే జాలీ జోసెఫ్ తినే ఫుడ్లో వచ్చి సైడ్ నోట్ని కలిపి మళ్ళీ వాళ్ళ మామని అయితే చంపింది అనమాట. ఆయన వచ్చి వస్తా ఆ ఏదైతే ఆశపత్రాలు ఉంటాయి కదా డాక్యుమెంట్స్ అవి కూడా తీసుకొని వచ్చాడు అనమాట. అవి తీసుకొని వచ్చి ఆ డాక్యుమెంట్స్ వచ్చి తన హస్బెండ్ పేరు మీద రాసింది అనమాట, నామినీగా. తన హస్బెండ్ పేరు మీద ఉంటాయి కదా డాక్యుమెంట్స్, నామినీకి వచ్చి తన పేరు అయితే ఎక్కించింది అనమాట. అలాగా మొత్తం అంటే ఆస్ పేపర్లు మొత్తం రెడీ చేసేసి వాళ్ళ పేరు మీద ఎక్కించేసుకొని ఒక కాపీ అయితే రెడీ చేసింది అనమాట. నకిలీ డాక్యుమెంట్స్ రెడీ చేసింది.
ఏమో ఇప్పటికీ ఎన్ని అబద్ధాలు చెప్పింది చూడండి. పెళ్లి కాకముందు నేను చదువుకున్న ఎన్ఐటీలో జాబ్ చేస్తున్న ప్రొఫెసర్ అని చెప్పేసి ఫస్ట్ స్టార్టింగ్ ఒక అబద్ధం చెప్పింది అనమాట. వాళ్ళ మామ శ్రీలంక వెళ్ళిన తర్వాత ఇంకొక అబద్ధం చెప్పింది అనమాట. నేను కడుపుతో ఉన్నాను అలాగనే మీ కొడుకు వచ్చేసి రోజు తాగి నన్ను పడుచుకోవట్లేదని చెప్పేసి ఇంకో అబద్ధం చెప్పేసి తన మామనైతే ఇంటికి రాగానే సైలెంట్ పెట్టి చంపేసింది అనమాట. దీని తర్వాత ఇక్కడ టిప్స్ ఉందనమాట. ఎవరైతే హెల్ప్ చేస్తా ఉన్నారు కదా ఈ మర్డర్ చేయడానికి సైలెంట్ అయితే ఎవరైతే పంపిస్తా ఉన్నారు కదా తనకైతే ఏమైతే ఎఫ్ఐఆర్ అయితే స్టార్ట్ అయ్యింది. ఇప్పుడు ఆ సైలెంట్ తెచ్చే ఆయనతో ఏమైతే ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది కదా, ఇప్పుడు వీళ్ళిద్దరు కలిసి ఉండడానికి ఎవరు అడ్డంగా ఉన్నారు. ఆల్రెడీ వాళ్ళ అత్త చనిపోయింది, అలానే వాళ్ళ మామ చనిపోయాడు. అలానే ఎవరైతే ఈ రాయ్ థామస్ వల్ల తమ్ముడు చెల్లి ఉన్నారు వాళ్ళు వచ్చేసి అమెరికాలో శ్రీలంకలో ఉన్నారు కదా. ఇంకా అంటే ఇండియాలో హడ్డుగా ఉండేది ఎవరు ఉన్నారంటే ఇంకా తన హస్బెండే కదా. తన హస్బెండ్ కూడా తినే ఫుడ్లు వచ్చేసి ఈమె జాలీ జోసెఫ్ వచ్చి మళ్ళీ సైనడ్ని పెట్టేసేసి ఆయన కూడా చంపేసింది అనమాట. మళ్ళీ ఇప్పుడు మొత్తంగా ఆమె వచ్చేసి 3 మటర్లు అది చేసింది. ఫస్ట్ వాళ్ళ అత్త, తర్వాత వాళ్ళ మామ, తర్వాత వాళ్ళ హస్బెండ్ ముగ్గునైతే ఫుడ్లో సైనడ్ని పెట్టేసి చంపేయడం జరిగింది. వాళ్ళ హస్బెండ్ చనిపోయారు కదా, ఎవరైతే ఈమె అఫైర్ పెట్టుకున్నాను కదా సైనడ్ పంపించి అతనితో ఆయన వచ్చి ఏమైనా అడుగుతా ఉన్నాడు జాలీ జోసెఫ్ని, ఎందుకు నీ ఇలా అందరిని చంపేస్తున్నావు, సైనడ్ పెట్టేసి అందరిని చంపేస్తా ఉన్నావు, ఏదో ఒక రోజు నువ్వు దొరుకుతావని ఆయన వచ్చి ఏమైనా అడిగితే ఏమేం చెప్తా ఉందంటే మన ఇద్దరు ఎఫ్ఐఆర్ విషయం మా హస్బెండ్ తెలిసిపోయింది, ఇప్పుడు నేను ఆయనగా చంపకపోతే ఆయన వచ్చి నిన్ను చంపేస్తారని చెప్పేసి మళ్ళీ అంటే ఈమె జాలీ జోసెఫ్ వచ్చేసి ఆయన ఎవరైతే అఫైర్ పెట్టుకున్నాడుగా తనదైతే మళ్ళీ అయితే అబద్ధం చెప్పడం జరిగింది. దీని తర్వాత ఎవరైతే వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడికి డౌట్ వచ్చింది అనమాట. ఏంది నా కుటుంబంలో అంటే వరుసగా ఎంతమంది చనిపోతా ఉన్నారని చెప్పేసి ఆయనకైతే డౌట్ వచ్చేసి అందరినీ పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి అంటే ఇప్పుడు ఎవరైతే చనిపోయారు కదా తన అన్న వాళ్ళ కొడుకుని పోస్ట్ మార్టం చేయాలని చెప్పేసి వాళ్ళ ఇంటి దగ్గర వచ్చి గొడవ చేశాడు. ఇప్పుడు చూడండి వాళ్ళ అత్త వచ్చేసి 2002లో చంపేసింది, అలాగనే వాళ్ళ మామను వచ్చేసి 2008లో చంపేసింది, అలాగనే తన హస్బెండ్ వచ్చేసి 2012లో వచ్చేసి వాళ్ళ హస్బెండ్ చంపడం జరిగింది అనమాట. వీళ్ళంటే వీళ్ళ మామూలు తమ్ముడు వచ్చి గొడవ చేశారుగా. తర్వాత ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏదైనా సైనడ్ తినడం వల్ల చనిపోయాయని చెప్పేసి తన హస్బెండ్ తిన్నాడని చెప్పేసి ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో అయితే రావడం జరిగింది అనమాట. అప్పుడు వచ్చేసి ఈమె జాలీ జోసెఫ్ వచ్చేసి తను జాబ్ వెళ్లకుండా ఇంట్లోనే ఉండి ఇలా బాధపడతా ఉంటాడు జాబ్ పోయి అని చెప్పేసి ఆ డిప్రెషన్లో ఈయన వచ్చి సైనడ్ దీన్ని చనిపోయి ఉంటాడు అని చెప్పేసి పోలీస్కి చెప్పడం జరిగింది అనమాట. దాన్ని నమ్మేసి అంటే ఇంకా సొంత వైఫే చెప్తాను అని చెప్పేసి వాళ్ళందరూ నమ్మేసి ఆ కేసు అయితే క్లోజ్ చేసేసారు. అసలు అంటే ఈ పోస్ట్ మార్టం చేయడానికి కారణం ఎవరు, వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడే కదా. ఆయన కూడా విస్కిల్ అంటే మందులో వచ్చేసి సైనడ్ని కలిపేసి వాళ్ళ మామ వాళ్ళ తమ్ముడు కూడా చంపేయడం జరిగింది అనమాట. మీరు అనుకోవచ్చు అసలు ఎలా వీళ్ళకి ఇంత సైనడ్ వస్తుంది, ఇంతమంది చెప్పడానికి ఎలాగ వస్తుంది, మామూలుగా అంటే బయట ఎక్కడ దొరకగలని మీరు అనుకోవచ్చు. వీళ్ళు వచ్చేసి ఏం చెప్తా ఉన్నారంటే కుక్కలు చంపడానికి అని చెప్పేసి సైనడ్ని తీసుకొని వచ్చేసి అందరినీ ఇలా చంపుతా ఉన్నది జాలీ జోసెఫ్. దీని తర్వాత జాలీ జోసెఫ్ వచ్చి తన హస్బెండ్ వాళ్ళ కజిన్తో వచ్చేసి మళ్ళీ ఎఫ్ఐఆర్ స్టార్ట్ అయింది అనమాట. తన హస్బెండ్ వాళ్ళ కజిన్కి వచ్చేసి ఆల్రెడీ పెళ్ళి అయిపోయింది, ఆల్రెడీ కొడుకో పాప ఉన్నాడు అనమాట. ఇంకంటే వీళ్ళిద్దరు జీవించడానికి అడ్డుగా ఉండేది ఎవరు, వాళ్ళ భార్య పిల్లలే కదా. ఏమేం చేసిందంటే ఆ బాబు ఉన్నాడు కదా, బాబు తినే కేకులో వచ్చేసి మళ్ళీ సైనడ్ని పెట్టేసి ఆ పిల్లని చంపేయడం జరిగింది అనమాట. దాని తర్వాత ఇంక వాళ్ళ పాప చనిపోయింది కదా, బాబు చనిపోయారు కదా, వాళ్ళు బాధలో ఉంటారు కదా. దీని తర్వాత ఏం చేసిందంటే ఆ బాధలో వచ్చేసి ఈమె టాబ్లెట్ ఇచ్చి వాళ్ళ వైఫ్ని చేసుకోమని చెప్పేసి ఆ బాధలో ఏం చేసిందంటే ఈమె జాలీ జోసెఫ్ ఆమె టాబ్లెట్ ఇవ్వడం జరిగింది అనమాట. ఆమె కూడా టాబ్లెట్ వేసేసుకొని దాంట్లో ఆ టాబ్లెట్స్లో సైనడ్ ఆల్రెడీ కలిపింది కదా, అదే ఆమె తినడం వల్ల ఆమె కూడా చనిపోవడం జరిగింది అనమాట. ఇంకా వీళ్ళకి ఏం అడ్డుగా ఎవరు లేరనమాట. ఆల్రెడీ ఆ కజిన్ వాళ్ళ ఫ్రెండ్ని ఆల్రెడీ ఇప్పుడు ఏం ఎఫ్ఐఆర్ అయితే స్టార్ట్ అయింది కదా, వాళ్ళ భార్యని అలాగే పిల్లల్ని చంపేసింది కదా. ఇంకా వీళ్ళిద్దరు వచ్చి సంతోషంగా ఉన్నారు. దీని తర్వాత వాళ్ళిద్దరు పెళ్లి చేసుకొని కొన్ని రోజులు హ్యాపీగానే ఉన్నారు అనమాట. ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే ఉందన్నమాట. రాయ్ థామస్ వాళ్ళ తమ్ముడు అమెరికాలో ఉన్నాడు కదా, ఆయన గురించి ఒక డౌట్ అయితే వచ్చిందనమాట. ఏంది నా ఫ్యామిలీలోనే ఇంతమంది 6 మంది చనిపోతా ఉన్నారు, 14 సంవత్సరాలుగా ఒక 6 మంది ఫ్యామిలీ చనిపోవడం ఇదే ఫస్ట్ టైం కేరళలోనే అప్పుడు హైలైట్ అనమాట. అంటే ఒకే కుటుంబంలో 14 సంవత్సరాలకే 6 మంది చనిపోవడం అనేది అప్పుడైతే హైలైట్ అనమాట. అప్పుడు అంటే రాయ్ థామస్ వాళ్ళ తమ్ముడికి డౌట్ వచ్చేసి అమెరికా నుంచి వచ్చేసి ఏదైతే వీళ్ళందరూ పోస్ట్ మార్టం రిపోర్ట్లు ఉంటాయి అవన్నీ చెక్ చేశాడు అనమాట. ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్లో ఏముందంటే నైట్ వచ్చి 8 గంటలు నైట్ 8 గంటలు తిని వాళ్ళందరూ కూడా చనిపోవడం జరిగింది అనమాట. కానీ వాళ్ళ వదిన వచ్చి ఏం చెప్తా ఉందంటే అందరూ కూడా మధ్యాహ్నం తిని చనిపోయారని చెప్పేసి అందరికీ అది చెప్పి నమ్మిస్తా ఉందన్నమాట. వీళ్ళందరూ కూడా మధ్యాహ్నం తిని చనిపోయిందని చెప్పేసి అక్కడున్న ఊది వాళ్ళని అక్కడనే అందరినీ కూడా నమ్మిస్తా ఉండేది ఈ జాలీ జోసెఫ్. అన్ని చూసిన రాయ్ థామస్ వాళ్ళ తమ్ముడికి వచ్చి డౌట్ వచ్చేసి ఏదైతే వాళ్ళ వదిన జాలీ జోసెఫ్ ఎన్ఐటి కాలేజీలో ప్రొఫెసర్గా పనిచేస్తుందని చెప్పింది కదా, ఆ కాలేజీకి పోయి ఎంక్వైరీ చేస్తా ఉన్నాడు అనమాట. ఇక్కడ జాలీ జోసెఫ్ ఆయన ప్రొఫెసర్గా పనిచేస్తా అని చెప్తూ వాళ్ళని అడిగితే అసలు ఇక్కడ అటువంటి పేర్లో ప్రొఫెసర్ కానీ అటువంటి స్టూడెంట్స్ కానీ ఎవరు లేరు, మీరు వెళ్ళిపోండి అని చెప్పేసి వాళ్ళది కాలేజీ యాజమాన్యం చెప్పడం జరిగింది అనమాట. దీని తర్వాత ఆయన షాక్ అయిపోయాడు, ఏంది మా వదిన అంటే ఇంత అబద్ధం చెప్తామని చెప్పి డౌట్ వచ్చేసి అప్పుడే సీరియస్గా అంటే పోలీస్ కంప్లైంట్ ఇవ్వడం జరిగింది అనమాట రాయ్ థామస్ వాళ్ళ తమ్ముడు.
ఇలాగా రాయ్ థామస్ వాళ్ళ తమ్ముడు కంప్లీట్ ఇచ్చాడుగా. దాని తర్వాత ఇదే హైలైట్ అనమాట. ఒకే కుటుంబంలో 6 మంది చనిపోయారు కదా, వాళ్ళందరూ బాడీలను వచ్చేసి బయటికి తీశారనమాట. ఇప్పుడు కూడా ఇటువంటి ఇన్సిడెంట్ అది కేరళలో జరగలేదు అనమాట. అప్పుడు ఈ రాయ్ థామస్ వాళ్ళ ఫ్యామిలీలోనే జరిగింది. అప్పుడైతే ఆ బాడీలన్నీ అంటే 6 మంది బాడీస్ అన్ని బయటికి తీశారు కదా, ఆల్రెడీ జాలీ జోసెఫ్ని వచ్చేసి పోలీసు అది ఎంక్వైరీ చేస్తా ఉన్నారు అనమాట. అప్పుడు ఈమె వచ్చి నిజం ఒప్పేసుకుంది. ఆ పోలీస్ ఎంక్వైరీలోనే పోలీసులు అయితే కొంచెం గట్టిగా ఆడడం వల్ల ఆమె అయితే నిజం ఒప్పేసుకుంది అనమాట. 6 మంది నేనే సైనాడ్ పెట్టి చంపేస్తానని చెప్పేసి ఏమైతే నిజమైతే ఒప్పుకుంది. ఈ ఇన్సిడెంట్ తర్వాత ఆమె అయితే ఒప్పుకుంది కదా, నేనే ఇన్సిడెంట్ చేశానని చెప్పేసి ఏమైతే ఒప్పుకుంది కదా. దీని తర్వాత ఏమైతే 2 సంవత్సరాల కింద దాకా కూడా ఏమైతే జైల్లో ఉన్న జరిగింది అనమాట. ఒక 2 సంవత్సరాల తర్వాత వచ్చేసి ఏమైతే కత్తితో తనకు తానే చనిపోదామని చెప్పేసి కోసుకుంటే అందరు అక్కడ ఉన్న వాళ్ళు కాపాడేసి ఆమెతో మళ్ళీ హాస్పిటల్ అడ్మిట్ చేసి ఆమెతో కాపాడడం జరిగింది. ఇది గాయ్స్ జాలీ జోసెఫ్ వాళ్ళ మిస్టరీ అనమాట. అసలు ఎవరు కూడా అనుకోరనమాట. ఒకే ఫ్యామిలీకి చెందిన వాళ్ళని ఇంతమందిని సైలెంట్ పెట్టి చంపేస్తాను, అది వచ్చిన కోళ్ళు ఇలాగ చంపేస్తాను ఎవరు అనుకోరు కదా. ఇది గాయ్స్ ఇవాళ వీడియో. మన ఛానల్కి ఏమైనా కొత్తగా వస్తే లైక్ చేసి అలాగే సబ్స్క్రైబ్ చేసి మాత్రం మర్చిపోకుండా.